అదేంటండి మీరు 2 years లో పెళ్లి చేసుకుంటున్నారు కదండి, మరి ప్రశాంత్ హాస్పిటల్ ఏంటండి ఇదంతా? అంటే ఆయన డిశ్చార్జ్ అయ్యి నాకు కోపం లేదు ఆయన తెలుసుకుంటే పెళ్లి చేసుకుంటానండి, ప్రేమించాను కదా. రాజుగారు ఎంత ముచ్చటేస్తుందండి లవ్ స్టోరీ ఏంటంటే. అబ్బా చాలా బాగుందండి. శాంతి గారు మిమ్మల్ని చూస్తున్న ఒక సజెషన్ ఇవ్వాలనిపిస్తుందండి. చెప్పండి. మీరు ఎందుకండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ యోగా స్టార్ట్ చేయకూడదు? యోగా ఎందుకండి? అంటే యోగా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుందండి మైండ్ అంతా కూడా. నేను ప్రశాంతంగానే ఉన్నాను కదా. మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీ బాయ్ ఫ్రెండ్ పేరు ప్రశాంత్ అని నాకు తెలుసండి. అంటే యోగా చేస్తే ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటుంది, శ్వాసకోశ వ్యాధులు రావు, షైన్ అవుతారు, చక్కగా అందంగా తయారవుతారు, మెల్లమెల్లగా కోపం కూడా తక్కువ అవుతుందండి. నాకు కోపం లేదు కదండి, నాకు కోపమే లేదు. నిజమే మీకు కోపం లేదండి, బై ఛాన్స్ ముందు ఏమైనా వస్తుందేమో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి. అసలు నాకు కోపమే రాదండి. తెలుసండి మీ పేరు శాంతి, మీ కోపం రాదు నాకు రాదు. ఇంకా అలాంటప్పుడు నాకు యోగా ఎందుకు? ఇంకా హెల్తీనెస్ బ్యూటీనెస్ అని అంటే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను చాలా హెల్తీగా ఉన్నాను. అండ్ యూనో సి ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షైనీ అని అంటున్నారా, చూసారా ఈ లైట్స్ లేకపోయినా అండ్ హౌ ఐఎమ్ బ్రైట్. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఈషీ బ్యూటిఫుల్ అనండి, 1000 కొద్ది లైక్స్ వస్తుంటాయి. యా, సో ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ హెల్దీ అండ్ నాకు అసలు కోపమే రాదు. అలాంటప్పుడు ఎందుకు నేను యోగాకి వెళ్ళాలి? రాజుగారు ఇప్పుడు అంటే నిజమేనండి, అసలు మీకు కోపమే రాదండి, చాలా శాంతంగా ఉంటారు, మీకు కోపంగా రాదు. మీరు చెప్పారు కదా నాకు అసలు కోపమే రాదని, ఇంక నేను యోగాకి వెళ్ళడం ఎందుకు? అవును, వెళ్ళకూడదండి యోగా. అసలు ఎందుకండి యోగాకి వెళ్ళాలి? మీరు వెళ్ళకూడదు కదా. మరి యోగా గురించి ఎందుకు ఎత్తారు? వద్దండి, మీరు యోగా వెళ్ళకండి. మీరు అదే యోగా గురించి నేను ఎత్తలేదు, మరి యోగా గురించి నాకు కోపం లేదని అన్నారు, యోగా గురించి ఎందుకు ఎత్తారు? కోపం తగ్గించుకోవడం గురించి. అసలు కోపమే లేదు అని అంటే మళ్ళా కోపం మీకు కదండి, కోపం నాకండి. కోపం నేను కోపిస్తున్నాండి కదా. రాజుగారు నేను కోపిస్తున్నాండి, నేను మీకు తెలుసు కదా నేను కోపిస్తున్నాండి. అయితే మీరు వెళ్ళండి యోగాకి. వెళ్తానండి, రేపటి నుంచి వెళ్తానండి. రాజుగారు మీరు నేను కుక్కట్పల్లి రేపటి నుంచి తప్పకుండా అండి. మీకు నా కోపం గురించి ఒక విషయం చెప్పాలండి. ఓహో, మీ కోపం గురించి అండి? అంటే అదే నాకు లేని కోపం గురించి ఒక విషయం చెప్పాలి. చెప్పండి. జనరల్గా మొన్న రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి కదా. మరి అంతే కదా, మీరు అందంగా ఉన్నారంటే మరి చెకప్ చేయించుకుంటే అంతా మెయింటైన్ చేయాలి కదండి. మీరు నాకు బాగా నచ్చారన్నాను అంతే. నేను అనుకోలేదండి. ఇంకా మీరు కోపడకండి. హెల్త్ చెకప్ కానీ వెళ్తే డాక్టర్ నాకు బీపీ ఉందన్నాడు. అరే మీకు రాజుగారు ఏంటండి ఇది, ఏం జరుగుతుంది ప్రపంచంలో? మీకు బీపీ ఉండడం ఏంటి? అదే కదా, నేను కూడా అదే అడిగాను, ఏంటండి నాకు బీపీ ఉండడం ఏంటి అని అన్నా. అంటే బీపీ అనేది కోప్పడుతుంటే వస్తుందండి, మీరు కూల్ గా ఉండండి బీపీ ఉండదు అని అన్నాడు. అరే ఐఎమ్ వెరీ కూల్, నేను అదే చెప్పా డాక్టర్కి. డాక్టర్ గారు ఐఎమ్ వెరీ కూల్, నాకు అసలు బీపీ రాదండి అని అన్నాడు. మెషిన్ పెట్టాడు, చూపిస్తున్నాడు, ఇదిగో మీ బీపీ పెరుగుతుందని చూపిస్తున్నాడు. అరే నాకు కోపం వస్తుంది, నా కోపం లేదంటే కోపం రాదా? అప్పుడు వెంటనే బీపీ మిషన్ పగిలిపోయింది. రాజుగారు కెమెరాలు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, ఇప్పుడు డాక్టర్ గారి పరిస్థితి ఏంటంటే ఎలా ఉన్నది? హీ సేఫ్ అంటే ఆయన అదే హాస్పిటల్లో తన వార్డులోనే నన్ను కూర్చోబెట్టిన బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడండి. ఎవరికైనా చూపించండి రా. ఓహో, డాక్టర్ రెస్ట్ తీసుకున్నాడు, మీ కోపానికి బలయ్యాడు, అదే మీ శాంతికి బలయ్యాడు అనమాట. అంటే నాకు కోపం రావట్లేదు అని చెప్పా, నమ్మలేదు. ఆ బీపీ మిషన్ ఎలా పగిలిపోయింది అనుకుంటున్నారు? బీపీ మిషన్ తోనే. బీపీ మిషన్ తీసుకొని డాక్టర్ గారు వేసారు అనమాట. మీరు కోపం లేదంటే నమ్మట్లేదండి. మరి కదండి, ప్రూవ్ చెయ్యాలా వద్దా? నేను ప్రూవ్ చేసే బాగా చేశారు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? మీకు అసలు కోపమే లేదనిపిస్తుందండి? అసలు మీ పేరు మీ పేరెంట్స్ పుట్టాక పెట్టారా, పుట్టక ముందే పెట్టారా అండి? అదైతే నాకు తెలియదు కానండి, నాకైతే కోపం లేదు అనే క్లారిటీ అయితే ఉంది. చాలా మందికి ఈ విషయం, ఈ చిన్న క్లారిటీ అనేది మిస్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చి లేదు నువ్వు కోపడుతున్నావు అంటున్నారు. అరే శాంతి అని పేరు పెట్టుకున్న నేను ఎక్కడైనా కోపడతానండి? అదే అసలు ఇంత టైం కాన్వర్జేషన్ జరిగింది, ఎక్కడైనా నేను మీ మీద కోపడ్డానా చెప్పండి? అసలు సమస్య లేదు, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు కదా. ఎవరు నమ్మట్లేదు. మీరు ఒక రోజు మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రండి.
మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు ఈ ఫోక్స్ నైక్స్ ఏమైనా పెడతారండి టేబుల్ పైన? అంటే తినాలి కదండి టిఫిన్. లేదండి, నేను అరిటాకుల్లోనే తింటానండి బ్రేక్ఫాస్ట్. అవసరం లేదు, నీకోసం అరిటాకులు అయ్యి తెప్పించలేను. సర్లే పోన్లీ, కోపం లేదన్నావు కదా అని ముచ్చట పడి ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళితే అరిటాకులు ఉన్నాయా, కత్తులు ఉన్నాయా, నైఫ్లు ఉన్నాయా? ఏంటి, నేను నిన్ను పుడిచి చంపేస్తాను అనుకుంటున్నావా? లేదండి. పిలిస్తే వస్తే వస్తానని చెప్పాలి. ప్రశాంతంగా వచ్చి టిఫిన్ చేసేయాలక ఇవన్నీ ఎందుకు? అంటే నీకోసం స్పెషల్ గా అరిటాకులు తెప్పించాలా? నువ్వేమైనా సీఎం వా? లేదండి శాంతి గారు, మీరు ప్రశాంతంగా ఉండండి. అరే నాకు కోపం లేదు, నేను శాంతంగానే ఉన్నాను. ఇలాంటి చిన్న 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 విషయాలకే నాకు కోపం వస్తూ ఉంటది. నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను ప్రతిసారి. ఫైనల్ గా ఏమంటారు, నాకు కోపం ఉందా లేదా? నేనేమంటానండి, మీకు అసలు కోపమే లేదు. అసలు మీరు శాంతి ప్రశాంతి మొత్తం ఓం శాంతి మొత్తం మీరే అండి. అదే కదా నేను చెప్పేది, నాకు అసలు కోపమే రాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా నా మీద ఫాల్స్ రూమర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. కోపం వస్తుంది, శాంతికి కోపం వస్తుంది అని. అలాంటిది ఏం లేదు, ఐఎమ్ వెరీ కామ్. కాబట్టి మీరు ఎప్పుడు ఎవరైనా కానీ నేను కనిపిస్తే అలా ఫీల్ అవ్వకండి. చాలా పొలైట్గా ఉంటాను నేను. వచ్చి మాట్లాడండి, బీ ఫ్రెండ్లీ. ఓకే, చూడండి రాజు గారు, ఎంత గౌరవం. ఇంత శాంతంగా ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని పట్టుకుని కోపిస్ట్ అంటారండి పాడులోకి మీద. ఎంత ఎంత బాధపడి ఉంటారండి మీరు. మనసు తరికిపోతుంది చూస్తుంటే. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నాకు కోపం లేదని మీకు అర్థమైంది కదా? అయ్యో బేసిక్గా చాలా బాగా అర్థమైందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, మీ ఛానల్ తరపు నుంచి నాకు కోపం లేదని అందరికీ చెప్పండి. దీనికి ముందు ఏంటంటే, ఇప్పుడు ప్రశాంత్ ఆయన ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆయన కూడా నాకు కోపం లేదని ఒప్పుకోలేదు. ఇంకా డాక్టర్ గారు ఆయన కోమాలో ఉన్నాడు. ఏం డాక్టర్ కోమాలో ఉన్నారా? అవును, బీపీ మిషన్ పగిలిపోయిందని చెప్పాను కదా. కోమాలో. సో ఆయన కూడా నాకు కోపం లేదని ఒప్పుకోలేదు. అండ్ నా ఫ్రెండ్ మీకు తెలిసిందే కదా, బాక్స్, అండ్ మా ప్రిన్సిపల్, ఇంకా 4-5 పేర్లు నేను చెప్పడం వాళ్ళకే ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేదా? సో మరి రెప్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఏమో, ఐ డోంట్ నో. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఆ లిస్ట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే నార్మల్ గా నాతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నారా? అయ్యో మీతో ఫ్రెండ్షిప్ ఎంత ఇష్టమో నాకు. అందుకే మీరు ఏం చేస్తారు అని అంటే, మీ ఛానల్ తరపు నుంచి అందరికి శాంతికి కోపం లేదు అని చెప్పండి, అందరికీ తెలియచేయండి. శాంతి గారి కోపం లేదు అందరికి చెప్పాలి. ఇది ఒకటి సరిపోతుందండి, లేకపోతే ప్రతి మెట్రో పిల్లర్కి శాంతి కోపం లేదని చెప్పి అతికించమంటారా? అరే ఈ ఐడియా ఏదో భలే ఉంది కదా, మీరు నాకు బాగా నచ్చారండి. అయ్యి బాబోయ్, వెంటనే కానివ్వండి ఆ పని. తప్పకుండా అండి. మీరు అది చూసారా రాజు? సరేనండి, మీరు ఆ పనులు కానివ్వండి, నాకు టైం అవుతుంది. బాయ్. మీరు శాంతంగా ఇలాగే ఉండండి, కోపం లేకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజుగారు, పిచ్చోళ్ళని ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం అండి. అమ్మో, ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు కోపం పెరిగిపోతుంది. అర్జెంటుగా ఆ బీపీ ట్యాబ్లెట్లు మొత్తం షీట్ ఇవ్వండి, వేసుకుంటాను. మా బాబు ఇంకోసారి కొంచెం చూసుకోండి ఇంటర్వ్యూస్ అప్పుడు. ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు? కొంచెం ఉంటే నా ప్రాణం పోయేదండి. డాక్టరు ఇక్కడ ప్రశాంత్, ప్రిన్సిపల్, అమ్మ బాబోయ్, ఇంకా నా ఆ మైక్ ఇచ్చి కనుగొడితే నా పరిస్థితి ఏమేదండి. మీకు పుణ్యం ఉంటుంది బాబు.